నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం, తరచుగా కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య కొన్ని విభేదాలు తలెత్తిన విషయం మనందరం చూసాం. అయితే రీసెంట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అంటే కూటమి నేతలను పక్కన పెడితే ఒకే పార్టీలో, సొంత పార్టీలోనే ఒక ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా, అంటే కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపుడిగా ఈ యొక్క గొడవ అయితే జరుగుతూ ఉంది. రీసెంట్గా వేణుగోపాల స్వామి ఆలయంలో ఆ కళ్యాణ మహోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఏ విధంగా గొడవ జరిగిందో ఇది మనందరికీ తెలిసిన విషయం. అది కేవలం సొంత పార్టీకి సంబంధించి. గతంలోనూ జనసేన పార్టీ వర్సెస్ టీడీపీలో కూడా ఇలాంటి గొడవలు జరిగినాయి. కానీ ఓ పక్క నుంచి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి కలిసే ఉంటుంది, మరో 10 ఏళ్లు చంద్రబాబు నాయుడే సీఎం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇదే తరుణంలో మళ్ళీ పూర్తిగా రాజకీయం రాజుకుందనే చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంతర్యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన రాజకీయం ఏదైతుందో అది మొదలైందని. ప్రత్యర్థులతో పోరాటం కంటే సొంత గూట్లోనే సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఏదైతుందో ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, అలాగే జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజుల మధ్య సాగుతున్న అంతర్యుద్ధం అన్నమాట. కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా రాబోయే స్థానిక సమరానికి సంబంధించి సవాలుగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఎవరైతున్నారో ఆయన గత కొంతకాలంగా పార్టీని అంటిపెట్టుకుని కష్టకాలంలో క్యాడర్కు అండగా నిలిచారంట. అయితే క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ను నిర్మించుకున్న ఆయన రాజ్యంపేట పైన తనదే పైచేయి అని భావిస్తున్నారనమాట. అయితే మరోవైపు మాజీ అధికారిగా పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో ఎలటూరు శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య ఈ యొక్క గొడవ జరుగుతూ ఉంది. విద్యావంతుడు, మృదు స్వభావి అనే ఇమేజ్ ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారన్నమాట. అయితే రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న రాజుల వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూల కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకని ఇక్కడ పరిశీలకులు కూడా ఇదే భావిస్తున్నారు, విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా సరే ముందు వరుస ఎవరిది అనే అంశం పైన ఇరు వర్గాల మధ్య అనేది సోషల్ మీడియా వేదిక కూడా యుద్ధం ఒకటి నడుస్తూ ఉంది. అయితే రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా సరే అది మా నాయకుడి చలవే అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయన్నమాట. ఈ పరిస్థితులు దిగువ స్థాయి నాయకులు ఎవరైతున్నారు వీళ్ళు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళపైన ప్రభావం చూపుతుంది. ఇరు వర్గాలు ఒకే కూటమి కింద ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు జగన్మోహన్ రాజు వర్గం అలాగే శ్రీనివాసరాజు వర్గం రెండు వర్గాలుగా ముఖ్యంగా విడిపోవడంతోనే భవిష్యత్తులో కూటమికి గొడ్డలి పెట్టులా మారే ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కూటమిలో ముదురుతున్న అంతర్గత కలహాలకు సంబంధించి వైసీపీకి వరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వంటి ఉద్దండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇంటి గుట్టు లంకకు చేటు అన్న చందంగా అనే విధంగా ఒకరిని ఒకరు నష్టపరుచుకునే క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆధిపత్య పోరు పైన అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి కూడా పూర్తి సమాచారం ఉంది. అయితే ఇద్దరిని వదులుకోలేక, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇద్దరిని వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం కూడా మౌనం వహిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అదే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తుందని చెప్పేసి సీనియర్ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా హెచ్చరిస్తానే ఉన్నారు. రాజంపేట ముఖ్యంగా రాజకీయానికి ఈ ఇద్దరు రాజుల పోరు ఎటు దారితీస్తుందో అనేది కూడా చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే మరొకరు వాడుతున్న సమీకరణాలను నమ్ముకుంటున్నారనమాట. ఈ ఇద్దరు కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు. కానీ నేనే రాజు అన్న విధంగా ఎవరికి వాళ్ళు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజంపేటలో నెలకొన్న ఈ పరిస్థితుల పైన కూటమి అధినేతలు ఎవరైతున్నారో ఏ విధంగా స్పందిస్తారో కూడా వేసి చూడాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో 10 ఏళ్లు చంద్రబాబు నాయుడు సీఎంగా కొనసాగుతూ ఉంటారు, 15 ఏళ్లు కూటమి మామూలుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఆటంకాలు లేవు, కూటమి చాలా బలంగా 3 పార్టీలు బీజేపీ, టీడీపీ అలాగే జనసేన 3 కలిసే పోటీ చేస్తాయి అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒకవైపు నుంచి టీడీపీ నేతలు కూడా దీనికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది, బీజేపీ కూడా ఓకే చెప్తున్నారు. కానీ ఇది ఇలా ఉంటే జనసేన వర్సెస్ టీడీపీ అంటే కూటమి నాయకుల్లోనే అంతర్యుద్ధం మొదలైంది. సో ఓవరాల్ గా అసలు టీడీపీ అధిష్టానం కానీ జనసేన అధిష్టానం కానీ ఈ యొక్క వివాదాన్ని ఏ విధంగా సద్దుమణిగేలా చేస్తారు, వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేసి చూడాల్సింది.